అక్కడ అతడు తన భాగ్యస్వామితో సరసాలాడుతున్నాడు. రకరకాల శృంగార చేష్టలతో ఆమెకు దగ్గరవుతున్నాడు. చిలిపి కబుర్లతో ఆమెను నవ్విస్తున్నాడు, కవ్విస్తున్నాడు. ఆమె అలకతో బొంగమూతిని ప్రదర్శిస్తే ఆమెను లాలిస్తున్నాడు, బ్రతిమాలుతున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన సుందరిలో కలిగిన మార్పు గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ వినవలసిన అద్భుతమైన కథ. గుర్రబగ్గి దిగుతున్న గాయత్రిని చూసి ఆ అగ్రహారం మొత్తం ముక్కున వేలేసుకుంది. చెవులు కొరుక్కున్నారు, గుసగుసలాడుకున్నారు. కారణం పెళ్ళై కాపురానికెళ్ళిన కొత్త పెళ్లి కూతురు 3 నెలలు తిరగకుండానే ఒంటరిగా పుట్టింటికి చేరుకున్నదేమిటా అని. ఆమెను చూసి తల్లి భాగీరథి, తండ్రి జమదగ్ని శర్మ, తాత శంకరశాస్త్రి ముందు ఆశ్చర్యపడినా కారణం లేకుండా గాయత్రి ఎందుకు వచ్చిందా అని ఆలోచనలో పడ్డారు. తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి తల్లికి కనుసైగల సంకేతాలు అంది. అనంతరం గాయత్రిని పిలిచి తల్లి రహస్యంగా ఏవేవో ప్రశ్నలు అడిగినా చిరునవ్వుతో కూడిన సమాధానమే వచ్చింది. గాయత్రి సహపాఠి, బాల్యమిత్రురాలు లలితను పిలిచి నీ స్నేహితురాలు కథేమిటో, పుట్టింటికి చేరిన వైనమేమిటో కనుక్కోమని చెప్పింది భాగీరథి. ఆ సాయంత్రం ఏటి ఒడ్డున వేణుగోపాల స్వామి ఆలయానికి తీసుకెళ్ళి సూటిగా అడుగుతున్నాను గాయత్రి, ఇది మన్మథరామ సంవత్సరం, అందున మధుమాసం. మత్తు కోకిలలు ముత్తైదువులై మత్తుగా మంగళగీతాలు పాడే కాలం. మదిమదిలో మధుర భావనలు ఉప్పొంగే కాలం. గుండె గుండెలో ప్రేమ గోదారి ఉప్పెనలా ఉరకలేసే కాలం. చిగురేసి మొగ్గేసిన వలపంతా పూత పూసే కాలం. ఇలాంటి కాలంలో కొత్త దంపతులు కోరికలకు దూరంగా ఉండటం పాపం, శాపం. మరి నీ సంగతేమిటి అన్నది. దైవం దయామయుడు, ఆయన కన్న కురిపించాలిగా అన్నది నర్మగర్భంగా గాయత్రి. ఎంత శోధించినా సాధించినా గాయత్రి మనసులోని మాటని బయటకు రాబట్టలేకపోయింది లలిత. అక్కడ గాయత్రి భర్త సుందరశర్మ ఇంట్లో కూడా మౌనం రాజ్యమేలుతుంది. తూగుటుయ్యాలలో ఊగుతూ ఆలోచిస్తున్నాడు యాజులుగారు. అమలాపురంలో జరిగిన పెళ్లికి వెళ్ళిన తమకు పెళ్లి కుమార్తె ఇష్టసఖి గాయత్రి కనిపించింది. చెంపకు చారడేసి కళ్ళు, నునుపైన మెడ, ఎత్తైన ఎద, గనజగనం, ఒత్తైన కేశ సంపద, 5.5 అడుగుల గజగామిని చురుగ్గా తిరుగుతుంటే మా ఇంటి కోడలైతే బావుణ్ణు అనుకున్నారు యాజులుగారు, కుటుంబ సభ్యులు. గాయత్రి సంస్కృతాభ్యాసంలో విశ్వవిద్యాలయ తొలి శ్రేణిలో నిలిచిందట. వరుడు సుందరశర్మ ఎంటెక్ పాసై ఉద్యోగాన్వేషణలో ఉన్నాడట. పైగా ఆచార సాంప్రదాయాలు, ఆస్తిపాస్తులు అన్నిట్లో సమ ఉజ్జీవులట. ఇంకేం, అన్నీ చక్కగా అమిరాయి. పెద్దలు ముందుకొచ్చి ఇరు పెద్దలను కలిపారు. ఆ 5 రోజుల పెళ్లిలో చూపులు, నిశ్చయ తాంబూలాలు కూడా జరిగిపోయాయి. విష్ణువచ్చస్సుతో ఆజానుబావుడు, అరవింద దళనేత్రుడుగా, కండల వీరుడుగా ప్రసన్నవదనంతో కనిపించిన సుందరశర్మ విగ్రహం గాయత్రి మదిలో అచ్చుపడింది. మరుసటి నెలలో గాయత్రి సుందరుల పెళ్లి జరిగిపోయింది. సరదాల సంబరాల వివాహానంతరం గాయత్రి అత్తింటికి చేరింది. ముచ్చటగా 3 నెలలు కూడా గడవక ముందే పెట్టి సర్దుకుని గాయత్రి ఒకరోజు అత్తమామలకి భర్తకి నమస్కరించి మహాపండితులు యాజులుగారి పాద పద్మాలకు ప్రణామం చేసి ఒక చీటీని ఆయన పాదాల దగ్గర ఉంచి పుట్టింటికి పయనమైంది. ఊరిలో జట్కా నడిచినంతసేపు ఊరి ప్రజలంతా విడ్డూరంగా చూస్తూ ఉండిపోయారు. గాయత్రి వదిలిన చీటీని చూశారు యాజులుగారు. అందులో అనంగదేవుడు అనుకూలిస్తే మళ్ళీ కలుస్తాం అని వ్రాసి ఉంది. ఆయన ఆలోచనలు సుళ్ళు తిరిగాయి. దీర్ఘంగా కళ్ళు మూసుకుని జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. ఆ ఇంట్లో ఎవరూ ఏమీ ఆయన్ని అడగలేకపోయారు. ఆలోచన పూర్తయి సుందర, చరవాన్ని అందుకో అన్నారు. మరుసటి రోజు ఉదయమే ఆ ఇంటి తలుపు తట్టాడు కామశాస్త్రి. ఇంటి సభ్యులంతా అతనికి ఆప్యాయంగా స్వాగతం పలికారు. యాజులగారి శిష్యుడైన శాస్త్రి వినయపూర్వకంగా ఆయన పాదాలు తాకుతూ ఆజ్ఞ ఏమిటన్నట్లు చూశాడు. విఘ్నుడవు, విద్యాధికుడవు, దాంపత్య జీవితాన్ని అందంగా పండించుకున్నవాడివి. ఇటీవలే వివాహమైన సుందరుడు చిన్నవాడు, చక్కని చుక్కను చేపట్టిన అదృష్టవంతుడు. అయితే మెరుగులు దిద్దని శిల్పం, ఎక్కుపెట్టని బాణం, తంత్రులు సడలిన వీణయ సరిచేయాలి. గాయత్రి మనోగతం ఇదుగో అని గాయత్రి రాసిన చీటీని అతని చేతిలో పెట్టాడు యాజులుగారు. దాన్ని చూడగానే అర్థమైంది శాస్త్రికి. సుందరుణ్ణి నాకొదిలేయండి, నేను చూసుకుంటా అన్నాడు నమస్కరిస్తూ. విజయీ భవ అన్నారు యాజులు దీవిస్తూ. అంతేకాదు సుందరుణ్ణి పిలిచి కామశాస్త్రితో కాలక్షేపంగా 4 రోజులు గడపమని ఆజ్ఞ కూడా జారీ చేశాడాయన. తాతగారికి నమస్కరించి శాస్త్రి వెంట నడిచాడు సుందరుడు ఆసక్తిగా. ఆ సాయంత్రం కోనేటి ఒడ్డున ఉన్న వీరభద్రుడి ఆలయానికి తీసుకెళ్లి, సుందర, ఇది బహు పురాతనమైన ఆలయం. ఇక్కడ శిల్ప సంపద అద్భుతం, అనిర్వచనీయం. చూడు, తపస్సమాధిలో ఉన్న పరమేశ్వరుడికి పార్వతిపై అనురాగం మోసులెత్తేందుకు
దేవతల ఆజ్ఞ మీద అనంగుడు రంగంలోకి దిగిన వైనం. ఈశ్వరుడి తపోవనాన్ని ఆహ్లాదభరితం చేసి ఈశ్వరుడంతటి నిష్ఠాగరిష్ఠుని సైతం సమ్మోహితం చేశాడు. ఎక్కడ చూసినా ఫలభరిత వృక్షాలే, మత్తు కోకిలలే. అక్కడి వనమంతా గుత్తులుగా పూసిన ఎర్రటి మంకెన పువ్వులతో, సుందర దృశ్యాలతో శివుడిని సైతం కామమోహితుణ్ణి చేశాయి. అలాంటి ప్రకృతికి శివుడి శరీరం పులకరించింది. తెలియకుండానే కామజ్వరం ఆవహించి పార్వతీదరి చేరాడు. అందుకే నూతన దంపతులు ప్రకృతిని దర్శించాలి. అలాంటి దృశ్యాలు ఈ ఆలయం పైన ఎన్నో ఉన్నాయి. శిల్పి తన చాతుర్యాన్ని ఎంతగా ప్రదర్శించాడో చూడు సుందర. కామశాస్త్రం జీవనశాస్త్రం. తొలిపాఠం చూపుల విరితూపులు. అవి మన్మధుణ్ణి నిద్రలేపి ఆవహించేలా చేస్తాయి. చెరుకు వింటి వేలుపు ఆ బాణాలను సంధిస్తే ప్రేయసీ ప్రియుల తనువులు జ్వలిస్తాయి. తరువాత స్పర్శ. చేయి చేయి కలిపి అడుగు అడుగు నడిస్తే సంబంధం గట్టిపడుతుంది. వివాహ క్రియల్లో దీన్ని నిర్వహిస్తారు. సరే పద, చీకటి పడింది. మరిన్ని సంగతులు రేపు మాట్లాడుకుందాం అంటూ సుందరుణ్ణి ఇంటివైపు నడిపించాడు కామశాస్త్రి. శాస్త్రి ఆ ఇంట్లో ప్రవేశించి వారం గడిచింది. ఈ వారంలో సుందరుణ్ణి బహుసుందరంగా తయారు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఒకరోజు బయటకు వెళ్లబోతున్న సుందరుణ్ణి పిలిచి, సుందర, ఈ రోజు నుంచి వారం పాటు నువ్వు వ్రతాన్ని చేయాలి. మామూలుగానైతే దంపతులు ఈ వ్రతాన్ని చేస్తారు. నువ్వొక్కడవే ఉన్నావు గనుక ముందు నువ్వు ఆ వ్రతాన్ని ఆచరించి తర్వాత నీ జీవిత భాగస్వామితో ఆచరించవచ్చు అన్నాడు. ఏమిటా వ్రతం అన్నాడు సుందరుడు అర్థం కాక. ఆ సాయంత్రం సుందరుణ్ణి వెంట పెట్టుకుని గ్రామ పొలిమేరలోని వాళ్ల పొలానికి తీసుకెళ్లాడు శాస్త్రి. పొలాన్నైనా జీవితాన్నైనా కష్టపడి పండించుకోవాలి. దానికి సహనం, శ్రద్ధ, జాగ్రత్త అవసరం. విత్తు నాటిన దగ్గర నుంచి పైరు పండేదాకా రైతు ఎంతగానో శ్రమిస్తాడు. సంసారం కూడా అంతే. భార్యాభర్తల మధ్య అవగాహన, ఒకరిపై మరొకరికి ఉండే ప్రేమ, ప్రతిరోజుని నిత్య నూతనంగా భావించే వైఖరి సంసారాన్ని పండిస్తాయి. రైతు పొలాన్ని రేయింబగళ్ళు కాపు కాసినట్లే భర్త భార్య బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళ క్షేమ సమాచారాలు, వారి సూచనలు, సలహాలు స్వీకరిస్తూ సంసారాన్ని నడిపించాలి. ఇక్కడ సత్సంతానం చాలా అవసరం. అందుకని మగవాడు సంతానవంతుడు కావాలి. సంతానానికి శృంగారమే ముఖ్యం. ఎంత చదివామన్నది కాదు, చదువుల కన్నా దానిలో మర్మం ముఖ్యం. సరే, నాకు దప్పికగా ఉన్నది. నేనలా వెళ్ళి నీళ్లు తాగొస్తాను. మీ పొలం పండించే గోపయ్యకు ఈ రొక్కానిచ్చి కీటకనాశినులు కొనమని చెప్పు అంటూ కొంత సొమ్మును అతనికిచ్చి వెళ్ళాడు శాస్త్రి. గోపయ్య కుటీరానికి వెళ్ళి తలుపు తట్టబోతుండగా లోపల నుంచి నవ్వులు, గుసగుసలు వినిపించాయి. కిటికీలోంచి తొంగి చూశాడు సుందరుడు. అక్కడ గోపయ్య తన భాగస్వామిని లచ్చితో సరసాలాడుతున్నాడు. రకరకాల శృంగార చేష్టలతో ఆమెకు దగ్గరవుతున్నాడు. చిలిపి కబుర్లతో ఆమెను కవ్విస్తున్నాడు, నవ్విస్తున్నాడు. ఆమె అలకతో బొంగమూతిని ప్రదర్శిస్తే ఆమెను లాలిస్తున్నాడు, బ్రతిమాలుతున్నాడు, బామాలుతున్నాడు. ఆమె కొసరి అతని చేత బ్రతిమాలించుకుంటుంది. వారి సరస శృంగార సంభాషణలు, చేష్టలు, కౌగిలింతలు, చుంబనలు ఇలా ఎన్నెన్నో చూస్తూ ఉద్దీపనం చెందుతున్నాడు సుందరుడు. అతని చెయ్యి పట్టి లాగుతూ, సుందర, పద పద, మరోసారి వద్దాం అంటూ అతన్ని అక్కడి నుంచి కదిలించాడు శాస్త్రి. మరునాడు ఉదయం తలస్నానం చేసి వస్తున్న సుందరుడితో, రాత్రి బలవంతంగా తీసుకొచ్చానన్న కోపమా? అది అప్పుడు నువ్వుండే సమయం కాదు. ఇద్దరి మధ్య ఇద్దరికీ తెలిసిన క్రీడ. పరుల ప్రమేయం ఉండకూడదు. ఎవరికి వారే అనుభవించే ఆనందం. అనుభవైక వేద్యమైతే జీవితాంతం గుర్తుంచుకోదగిన ఆనందం. అందుకే వైవాహిక జీవితాన్ని అధ్యయనం చేయాలి. మర్మాలు శోధించాలి, సాధించాలి. అందులోని లోతులను దర్శించిన వారి జీవితం ధన్యం. ఆ మధురానుభూతులను జీవిత పర్యంతం మననం చేసుకుంటూ ఒంటరిగానైనా మిగిలిపోవచ్చు. అదే ఏకాంత సేవ. అలా చేస్తే ప్రతి రాత్రి వసంతరాత్రే, ప్రతి గాలి వసంతగాలే. సుందర, రుచికరమైన వంట తినాలంటే పాకశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అద్భుతమైన సంగీతం ఆస్వాదించాలంటే సంగీత శాస్త్రాన్ని ఆపోసన పట్టాలి. అత్యంత రసరమ్యమైన సంసార శాస్త్రాన్ని అనుభవించాలంటే ఆనందపు లోతులను తరచి తరచి చూడాలి. అణువణువున మనలో నింపుకోవాలి. ఈ లోకంలో అందరికీ అన్నీ తెలియకపోవచ్చు, కానీ తెలుసుకోవాలనే ఆలోచన మనలో ప్రవేశించాలి. దానికోసం తప్పించాలి. అధ్యయనం తరువాత ఆచరించాలి. జగద్గురువులైన ఆదిశంకరులు సైతం కామశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. మండవ మిశ్రుని భార్య ఉభయ భారతిని జయించాడు. అందుకే ప్రతి ఒక్కరూ మతకథన శాస్త్రాన్ని అధ్యయనం చేసి జీవిత భాగస్వామిని జీవితాంతం రంజింప చేయాలి. ఇదే నేను నీకు ఉపదేశించిన వ్రతం. ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసి నీ భార్యకు దగ్గరవ్వు.
ఈ శాస్త్ర అధ్యయనంలో దంపతులిద్దరూ నిత్య విద్యార్థులే అంటూ ఓ గ్రంథాన్ని సుందరుడి చేతిలో పెట్టాడు కామశాస్త్రి. నమస్కరించాడు సుందరుడు. ఈ శాస్త్రాధ్యయన పట్టాతో భార్యను పుట్టింటి నుంచి మెట్టింటికి రప్పించగల దిట్టవు అనిపించుకో, సుఖీభవ అని దీవించాడు శాస్త్రి. వెలుతురుని తరిమేస్తూ రాజ్యం చేసేందుకు, సృష్టిని పాలించేందుకు రాత్రి సిద్ధమవుతున్న వేళ తెల్లని వస్త్రధారణతో బొండుమల్లెలు తలలో తురుముకుని పట్టె మంచంపై పడుకుని పార్వతీ కళ్యాణం గ్రంథాన్ని పఠిస్తున్న గాయత్రికి తలుపు చెప్పుడు వినిపించి దిక్కున లేచి తలుపు తీసింది. ఎదురుగా సుందరుడు. కలయా నిజమా భ్రమలో పడింది. రావచ్చా అన్నాడు సుందరుడు ఆమెను తదేకంగా చూస్తూ. అల్లుడు కడు స్వతంత్రుడు అంది కొంటిగా. చిన్నగా నవ్వాడు సుందరుడు. అత్తామామలు అంటున్న అతన్ని ఆపి బయటికి వెళ్ళారు. వచ్చేస్తారు, కూర్చోండి అంటూ మధుర ఫలరసం అందించింది. భార్యతో సంభాషణలు ప్రారంభించిన సుందరుడు అవి సరస సంభాషణలుగా మార్చాడు. ఏకాంతంలో తన కాంతతో ఏకాంత సేవ చేయాలన్న ఆలోచన కలిగింది అతనికి. తలుపులు మూసి మది తలుపులు తెరిచాడు. ఆమె కనురెప్పలు అదిరాయి. వెనక నుంచి గాఢంగా కౌగిలించుకుని బుగ్గలపై మెడపై చుమ్మలను కురిపించాడు. ఆశ్చర్యపోయి 3 నెలలుగా లేని మురిపెం ఇంత హఠాత్తుగా ఏమిటా అని అబ్బురపడింది. ఆమె ఆశ్చర్యాన్ని పక్కకు తోస్తూ ఆమె నడుముపై గారంగా సుకుమారంగా గీకుతూ గిచ్చుతూ నఖవిలేఖనం అన్నాడు. చిన్నగా నవ్వుతూ బాగానే ఉంది మీ ఏకాంత సేవ అన్నది. ఏకాంత సేవ ఈ కాంతతో అంటూ 5 వేళ్ల గోళ్లు పూలగుత్తిలా ముడిచి ఆమె పెదవులు నొక్కుతూ అచ్చురితో అన్నాడు. మరింత విజృంభించి ఆమె కంఠంపై గోటిముద్ర వేస్తూ ఇది అర్ధచంద్రిక అని, కటిభాగంలో 2 గోళ్లతో గుత్తులు ముద్రిస్తూ మండలం అని, ఉరువుల మీద స్మరణీయకాన్ని, ఇంకా మర్మక్షత్రాన్ని, వాగ్రనమికం వంటి ముద్రలు ముద్రిస్తుంటే ఆమె ఎంతగానో పులికించిపోయింది. అతని చేష్టలతో శరీరం కంపించి తీగలు సవరించి వీణెయలా ఒదిగిపోయింది. అతని బాహువులలో అతని దంతక్షతాలతో ఆమె కళ్ళు అరమోడుపులయ్యాయి. ఆమె చెవిలో గుసగుసలాడుతూ ఏకాంత సేవలో ఇవి అనుభవ మాధుర్యాలు. ఇదో అనిర్వచనీయమైన అనుభూతి. ఏకాంతంలో తలుచుకుంటే మరీ మరీ గుర్తొచ్చి ఒళ్ళు పులకరిస్తుంది. ప్రస్తుతానికి ఈ పాఠం చాలు అన్నాడు ఆమెను లాలిస్తూ. తమకంతో తొలిపాఠం అనుభవించిన ఆమె అతని చేతిని పట్టుకుని అతని కౌగిల్లో కరిగిపోతూ కళ్ళతో దీనంగా ప్రార్థిస్తూ మరి తదుపరి పాఠం అని గొనిగింది. తర్వాత అంటున్న అతని నోటిని మునివేళ్లతో కప్పి కాదు ఇప్పుడే అంది కోరికను వ్యక్తపరుస్తూ. ఆమె అభ్యర్థనని కాదనలేకపోయాడు సుందరుడు. మదకథన శాస్త్రంలోని మరిన్ని అధ్యాయాలు అధ్యయనం చేసి ఇద్దరూ ఆచరించారు. పెళ్లికెళ్లిన ఆ ఇంటి బృందం ఇల్లు చేరగానే అల్లుడిని చూసి ఆశ్చర్యపోయారు. ఆ పైన ఆనందించారు. కుశల ప్రశ్నలు, స్నానపానాదులు, భోజనానంతరం చేతిలో పెట్టెతో భర్త సుందరుడి చిటికిన వేలందుకున్న గాయత్రి పెద్దలందరికీ నమస్కరించి అత్తవారింటికి వెళ్ళే ఆఖరి బండి 10 గంటలకేనట అంటూ కన్నవారందరికీ చెయ్యూపి కాలు బయటపెట్టింది భర్తతో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.